ప్రభు యొక్క మహాకృపను బట్టి, ఆయన మహాసన్నిధిని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 21వ వచనంలో చూసినప్పుడు, నియమింపడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా, జనులు ఇది దైవస్వరమే గాని మానవస్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఏ కాలంలోనైనా సరే ప్రజలందరూ చూసేటువంటి విషయం ఏంటంటే, పైవేషాన్ని చూస్తూ ఉన్నారు తప్ప అంతరంగాన్ని చూసేటువంటి స్థితి అయితే ఏ మనుషుల్లోనూ కూడా కనబడట్లేదు. ఎప్పుడైతే నువ్వు దైవ సన్నిధిని వెతుకుతూ ఉంటావో, నువ్వు అన్ని విషయాల్లో కూడా స్పష్టంగా చూడగలుగుతావు, ప్రతి పరిస్థితిని బాగా గ్రహించుకోగలుగుతావు. యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నటువంటి దినముల్లోనే కాదు, ఆయన పునరుత్థానం లేచిన తర్వాత కూడా అన్ని వేళల్లో అన్ని కాలాల్లో కూడా ప్రజలందరూ ఎలా ఉన్నారంటే పైవేషాన్నే చూసేటువంటి వ్యక్తులుగా ఉన్నారు తప్ప పై వాటికి కనిపించేటువంటి దానిని బట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప హృదయపూర్వకంగా దైవ సన్నిధిని సమీపించకుండా పరుగులెడుతూ ఉన్నారు. కనుక ఈరోజు పైవేషం కాదు, ఈరోజు అన్నీ స్పష్టంగా చూడగలగడానికి గాను దైవ సన్నిధి నీకు తోడై ఉండాలి. దేవుని యొక్క లేఖనాలు నువ్వు గ్రహించుకోగలగాలి. నువ్వు దేవుని యొక్క లేఖనాల్ని ఎంత బాగా అయితే గ్రహించుకోగలుగుతావో అంత చక్కగా అన్ని విషయాలను కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గాడిద చేయుచు తానెవడో గొప్పవాడిని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుగా అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలం గారిడీలు చేయుచు వారు విభ్రాంతి పరిచినందున వారు అతను లక్ష్య పెట్టిరి. ఈ లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ కూడా సీమోను గారిడి వాడిని నమ్మడాన్ని మనం చూస్తున్నాము. కనుక ఈరోజు ప్రజలందరూ ఎటువంటి స్థితిలో ఉన్నారంటే, వారి యొక్క హృదయ స్థితిని బట్టి వెతుకుతూ ఉన్నారు తప్ప ఆయన నిజముగా ఎవరైతే వెతుకుతారో వారు మాత్రమే జీవం కలిగినటువంటి ప్రభుని కనుక్కుంటారని ఏదైనా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కనుక ఏదైనా ప్రజలందరూ జీవితాల్లో చూసినప్పుడు వారి యొక్క జ్ఞానాన్ని బట్టి వారి జ్ఞానం చివరికి ఏమవుతుందో వారి తెలియని స్థితిలో ఉండిపోయి వారి ఆలోచన తలంపులను బట్టి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం వల్ల శ్రేష్టమైనటువంటి సన్నిధిలోనికి వారు రావడానికి వారే ఆటంకంగా ఉన్నారు. ప్రభు యొక్క కాలంలోనైతే మత్తయి సువార్త 13వ అధ్యాయము 51వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితమన్రి. అందువల్ల పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధుడు కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమాని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. యేసు ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశంలోకి వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుండెను. అందువల్ల వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానముని అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతని వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరీ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అని వారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కాదా? ఇతనికి కార్యములు ఎక్కడి నుండి వచ్చితవని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి. కనుక ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ అలాగే ఉన్నారు. వారు పైకి కనిపించేదాన్ని నమ్ముతూ ఉన్నారు, దానివల్ల ఎంతో నష్టపోతూ ఉన్నారు. నీవైతే ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టిగా నువ్వు గ్రహించినట్లయితే నీవైతే ఎలాగున్నావో నిన్ను పరిశీలన చేసుకోగలగాలి. పైవేషాన్ని బట్టి కాదు, హృదయాన్ని చూడగలగాలి. హృదయాన్ని చూడాలంటే నువ్వు లేఖనాల దగ్గరికి రావాలి, వాటిని శ్రద్ధగా వినాలి. అప్పుడు ఆయనే జీవం కలిగిన దేవుని కుమారుడు అని నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావు. ఆయన పాదాల దగ్గర సమస్తము దొరుకుతుందని నువ్వు తెలుసుకుంటావు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ సన్నిధిని సమాధానం, నీ కృప, మహాత్యం తోడుగా ఉంచి ప్రభువా, నీ పాదాల వద్ద సమస్తము దొరుకుతుందని నమ్మగలిగేటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.